మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి ఎక్కడికి? అక్కడ ఏముంటాయి? పోలీస్ స్టేషన్ చూసిన ఎంత బ్రహ్మాండంగా. అక్కడ ఏముంటాయి? సిగ్నల్ లేదుగా. ఎలిఫెంట్ పార్క్ వెళ్తున్నాం మనం. ఎలిఫెంట్ పార్క్. ఎలిఫెంట్ పార్క్ని రీచ్ అవ్వాలి అంటే మనం ఒక 135 కిలోమీటర్లు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం డ్రైవింగ్ డీప్ ఫారెస్ట్ ఏరియా, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం దాటాక మనకు కావాల్సిన లొకేషన్ హ్యాతీ క్యాంప్ని చేరుకుంటాం. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మనం ఏనుగులను చూడొచ్చు, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, ఫుడ్ కూడా తినిపించచ్చు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్లేస్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనేది మొత్తం చూసేద్దాం. చలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మహారాష్ట్రలోని ఎలిఫెంట్ పార్క్కి వెళ్తున్నాం. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అనేది రోడ్ ట్రిప్ మొత్తం చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈ లొకేషన్ మన గోదావరిఖన్ నుండి 135 కిలోమీటర్లు, కాళేశ్వరం నుండి 80 కిలోమీటర్లు, సిరోంచా నుండి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సిరోంచా నుండి అయితే రోడ్డు అస్సలు బాగుండదు. సిరోంచా నుండి హ్యాతీ క్యాంప్ మన లొకేషన్ ఒక 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొత్తం రోడ్ అంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, ఒక్క వెహికల్ మాత్రమే పాస్ అవుతుంది. ఈ రూట్లో మనకు కేసర్పల్లి, బామని, రేపన్పల్లి, కమలాపూర్, హ్యాతీ క్యాంప్. మొత్తానికైతే ఈ 70 కిలోమీటర్స్ రావడానికి మనకు 3 అవర్స్ టైం పట్టింది. వచ్చే దారిలో మనకు షాప్స్ కానీ, టీ స్టాల్స్ కానీ, హోటల్స్ కానీ ఏమీ ఉండవు. ఫ్యూయల్ అయితే కంపల్సరీ చూసుకొని రావాలి. మనమైతే ఫుడ్ ఓన్గా క్యారీ చేసుకొని రావాల్సిందే. ఇంత దూరం కష్టపడి వచ్చాక ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని చూసాక మనం అన్నీ మర్చిపోతాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే హ్యాతీ క్యాంప్ మెయిన్ ఎంట్రీ. ఇక్కడికి మనం మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల లోపే రావాలి. ఎందుకంటే ఎలిఫెంట్స్ అదే టైంకి అడవి నుండి హ్యాతీ క్యాంపుకి వస్తాయి. ఇక్కడ మొత్తం 10 ఏనుగులు ఉంటాయి. ఒక్కో ఏనుగుకు ఒక్కో పేరు ఉంటుంది. రూప, బాసంతి, మంగళ, ఇలా 10 పేర్లు ఉంటాయి. ఇక్కడ హ్యాతీ క్యాంప్ వాళ్ళు రోజు ఇలా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఈ ఫుడ్ని మనం కూడా తినిపించచ్చు. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఏమీ ఉండదు, టోటల్ ఫ్రీ. పార్కింగ్ టికెట్ కూడా ఉండదు. ఇక్కడ నేచర్ని, ప్రకృతిని చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న అన్ని ఏనుగులలో ఈ చిన్న ఏనుగు చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ ఎలిఫెంట్స్ నేమ్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 1 ఇయర్ ఎలిఫెంట్ నుండి 90 ఇయర్స్ ఎలిఫెంట్ వరకు ఇక్కడ మనం చూడొచ్చు. సో మేమందరం కూడా ఎలిఫెంట్స్కి ఫుడ్ పెట్టాం. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మనం ఇంతకుముందు ఏనుగులను జూ పార్క్లో కానీ, సఫారీలో కానీ మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ వాటితో క్లోజ్గా ఉండొచ్చు.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఫుల్ హ్యాపీ. సక్సెస్.